చేయండి. కానీ మిమ్మల్ని భయపెట్టే ఆత్మీయులు కూడా వస్తారు మీ కొంపలకే. వాళ్ళ మాట నమ్మమాకండి, పళ్ళు రాలగొట్టి పంపించండి. ఎందుకంటే వాళ్ళు పిరవన పేరంటంలాగా వచ్చి మిమ్మల్ని భయపెట్టేస్తారు. నేను వస్తున్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది, మీ ఇంట్లోకి 2 రెక్కలు కట్టుకొని నల్ల గబ్బిలం ఇలా వచ్చి ఇలా వెళ్ళినట్టు వచ్చింది అనగానే, అమ్మా ఇంకా ఏం జరిగిందమ్మా? ఏం లేదు, నాకు ఒక పెట్టి కనపడుతుంది, శవపేటిక అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది అంటే మా ఇంట్లో ఎవరైనా పోతారా? అదే ప్రార్థన చేసి తెలుసుకోవాలి. మూలిగే నక్క మీద ఎలా ఉంటుందో తెలుసా? మూలిగే నక్క మీద మూలుగుతూ ఒక నక్కంట, అమ్మా ప్రాణం బాగలేదమ్మా అని తాడి చెట్టు కింద నిల్చుందట. అక్కడి నుంచి ఇంతలా తాటికాయ వచ్చి నెత్తిన పడిందంట, దెబ్బకు గుడ్డు పెట్టింది. అలాగూ కొంతమంది మిమ్మల్ని భయపెట్టేటువంటి వారు ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడైనా నేను భయపెట్టానా? పాపం విషయములో తప్ప దేనికి భయపడొద్దంటాను.